పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 సువిశాల విశ్వ ఆరంభం. విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం. విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం. విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ బి రాజకుమారి గారు. వారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారి కుటుంబం కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు రాజకుమారి గారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుందును, నీ భోజనపు బల్ల చుట్లు నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె నుందురు. 128వ కీర్తన 3వ చరణం. ఈ వాగ్దానం దేవుడు రాజకుమారి గారి జీవితంలో నెరవేర్చి వారి కుటుంబం ఒలీవ మొక్కలు వలె నుందునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. లెంట్ డేస్, శ్రమ దినాలు, 7 మాటలు కదా. మనందరి జీవితాల్లో ఈ 7 మాటల్ని అర్థం చేసుకోవడం, అతి ముఖ్యంగా 7 మాటల్ని వివరించడం ఈ రోజుల్లో చాలామందికి కష్టంగా ఉంది. కానీ మీకు ఈ కష్టానికి ఒక చిన్న జవాబు ఇవ్వాలని. ఏంటిది అనగా, మన ప్రియతమ అన్న జోషి అన్నగారు వారు గోల్డ్ ఫ్రమ్ గొల్గతా అనే పుస్తకాన్ని వారు రాశారు. 7 మాటల్ని 2 రీతిలుగా వారు వివరించారు. ఈ గోల్డ్ ఫ్రమ్ గొల్గతా అనే ఈ పుస్తకం మీకు కావాలి అనంటే ఈ కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. అనేక మంది సేవకులు, చాలామంది నాలాంటి యవన సేవకులకి ఎంతో టెన్షన్, ఏ విధంగా దీన్ని నేను చెప్పాలి, ఏ విధంగా అనేకులకి దీన్ని దేవుడి యొక్క గొప్ప 7 మాటలు, సిలువపై పలికిన మాటల్ని వారికి అందింప చేయాలని కొంచెం టెన్షన్ ఉంటుండొచ్చు. కానీ ఈ టెన్షన్ తీరే ఈ చిన్న బుక్ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి జోషి అన్నగారి ద్వారా రాయించిన ఈ పుస్తకం కేవలం 20 రూపాయలు. మీకు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు సంప్రదించండి. 20 రూపాయలతో పాటు కొంచెం పోస్టల్ ఛార్జెస్ అదనంగా మీరు మాకు పంపిస్తే వెంటనే మీకు ఈ బుక్ మేము పోస్ట్ చేయడం కానీ కొరియర్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ 7 మాటలు చెప్పాలనే చింతని మీరు కొంచెంగా మీకు భారం దక్కించే అవకాశాన్ని దేవుడు కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ బుక్ని వెంటనే తెప్పించుకోవాలి అనేది నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ప్రేమించి సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వినే కృపను ప్రభువారు మనకు దయచేస్తున్నారు. ఎంతోమంది యవన బిడ్డలు రక్షింపబడుతున్నారు. అంకుల్, ఈ పరిచర్య ద్వారా మేము రక్షింపబడ్డాం, మా నిజ స్థితిని మేము గుర్తించాము అని చాలామంది ఫోన్ చేసి చెబుతున్నారు. ఆ రీతిగా చెప్పే నా ప్రియ బిడ్డలారా, దయచేసి మమ్మలను సంతోషపరచడానికి, పరిచర్యను బట్టి ప్రభువును స్తుతించడానికి ఒక ఉత్తరం రాయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీ ఉత్తరము మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది. దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి మీ ఉత్తరం ఆస్కారం అవుతుంది. కాబట్టి ఒక ఉత్తరం రాయమని నేను మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అమ్మ, బాబు, డాడీ కానీ మమ్మీ కానీ అనారోగ్యంగా ఉన్నారా? బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు?
బాలింతలైన బిడ్డలు దేవుడు మీకు అనుగ్రహించిన బహుమానాలు, ఆడబిడ్డ కానివ్వండి, మగబిడ్డ కానివ్వండి. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరు ఫోన్ చేయండి, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. గర్భిణీ స్త్రీలుగా ఉన్న ప్రియ బిడ్డలారా, మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ? ప్రతి నెల పరీక్ష చేయించుకునండి. సుఖమైన ప్రసవాన్ని ప్రభువారు దయచేయనట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నాకు ఫోన్ చేసైనా చెప్పండి, ఒక ఉత్తరం ద్వారా అయినా తెలియపరచమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వివాహమైన ప్రియ బిడ్డలారా, వివాహ జీవితం ఏ రీతిగా ఉంది? మీ ఇద్దరు శాంతి సమాధానంతో ఉండాలి, సంతోషముతో మీ జీవితాన్ని జీవించాలి. మీ ఇద్దరి మధ్య శాంతి సమాధానం పోగొట్టే ఏ సమస్యనైనా మీరు సాల్వ్ చేసుకోవాలి అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. పట్టింపులకు పోవద్దు. పట్టింపులకు పోయి సంసారాన్ని పాడు చేసుకునవద్దు. చాలామంది ఈ సంసారాన్ని నేను భరించలేకపోతున్నాను అని ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్ళిపోతారు. కొంతమంది మగబిడ్డలు భార్యను వదిలేస్తారు. చాలా విచారకరమైన పరిణామం అండి. నేను అందుకునే పదే పదే చెబుతున్నాను, నేను ఆయనతో ఏగలేకపోతున్నాను, ఆమెతో ఏగలేకపోతున్నాను. ఈ విషయాలు మాట్లాడే ముందుగా వివాహం కొరకై ప్రార్థన చేయాలి. వివాహంలో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలి. వివాహంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దైవ సేవకుల యొక్క ఆలోచన మేరకు వివాహంలో ప్రవేశించడం మీకు ఆశీర్వాదకరం. అందుచేతనే సహవాసానికి వెళుతూ ఉండాలి. సొంత ఇష్టాల మీద వివాహం చేసుకుని బాధపడుతూ ఉంటాం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనం? కాబట్టి వివాహ వ్యవస్థలో బాధపడుతున్న వారికి నేను చెప్పే విషయం ఏమిటి అనగా, సలహా ఏమిటి అనగా, వివాహము అనగా ఇదేదో పీటల మీద బొమ్మ పెళ్ళిళ్ళుగా జరిగేది కాదు. జీవిత సమస్య. బ్రతికే అంతవరకు నీ భాగస్వామితో జీవించాలి అనే ఉద్దేశంతో ఇరుపక్షాల తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి నీ పెండ్లి చేశారు. ఆ పెండ్లి నీవు జీవించినంత కాలము ఉండాలి అనేది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం, తోబుట్టువుల యొక్క ఉద్దేశం, బంధువుల యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కాదని ఇష్టానుసారంగా జీవిస్తే నేనేం చెప్పనండి? ఆలోచించాలి ప్రియులరా. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, మీకు తెలియదు అంకుల్ స్థానిక పరిస్థితులు. నాకు నిజంగా తెలియదు. నేను మనవి చేసేది ఏమిటనగా, సర్దుకుని పోతే ఎటువంటి కష్టమైన సమస్య పోవడానికి అవకాశం ఉంది. కొంతమంది కోర్టులకు వెళతారు. చాలా విచారం అండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. విడాకులు తీసుకుంటారు. స్థానిక పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి దేవుని సేవకుడిగా మీరు కలిసి ఉండాలి అని నేను బోధ చేస్తున్నాను. ఒక్క విషయం, వ్యభిచార విషయం తప్పనిడి సాధారణంగా విడిచిపెట్టకూడదు అనేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ రీతిగా తీర్మానం చేసుకోనండి. కొన్ని కష్టాలైనా పట్టడానికి ఇష్టపడండి. తద్వారా దేవుడు ముందు దినాల్లో అయినా మీ సంసారాన్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఏ సమస్య ఉన్నా మాకు తెలియపరచండి. మీ పక్షంగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మేము విన్నవిస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు ఈ రీతిగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మమ్మలను ప్రేమించారు, మా బిడ్డలను ప్రేమించారు, మా కుటుంబాలను ప్రేమించారు నాయనా. మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు ప్రభువా. మీరు మాట్లాడుతూ ఉండగా మీ వాక్యానికి లోబడే కృప దయచేయమని అడుగుతున్నాను నాయనా. మీ వాక్యంలో జీవం ఉన్నది, మీ వాక్యంలో నెమ్మది ఉన్నది, మీ వాక్యంలో స్వస్థత ఉంది నాయనా. ఎంతమంది అనారోగ్యంగా ఉండి కూడా మీ వాక్యాన్ని వింటున్నారు. మీ వాక్యంలో ఉన్న తాకిడి ద్వారా స్వస్థతను అనుగ్రహించమని ప్రత్యేకంగా అనారోగ్యముగా ఉన్న బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎటువంటి అనారోగ్యమైన
ఆయా వైద్యులకు అసాధ్యమేమో కానీ మా ప్రియ ప్రభువా మీకు సాధ్యమని అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను మీ కృపాసనము దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. ఆయా కష్టాల్లో నష్టాల్లో ఉన్న ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. అబ్రహాము ఎదుర్కొన్న పరిశోధన వంటి పరిశోధనలో ఎవరైనా బిడ్డలు వాక్యాన్ని వింటూ ఉంటే స్వామి, అబ్రహామును ఏ రీతిగా ఆదరించారు, మా ప్రియ బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాం నాయన. ప్రత్యేకంగా యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు. యవ్వన బిడ్డలు తమ యవ్వన ప్రాయంలోనే పాపము నుంచి విడిపించబడి మీకు సమీపంగా జీవించే కృప, తద్వారా తామును కన్న తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా దీవించుమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని విన్నా ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనను దీవించునుగాక. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు చాలామంది దైవ సేవకులు మాట్లాడారు. నా తదుపరి ఇంకా దైవ సేవకులు మాట్లాడతారు. దేవుని పక్షంగా దైవ సేవకులు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని విని వదిలిపెట్టేయడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగత జీవితాలకు అన్వయం చేసుకోవడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరిచి ఉంచారు కదూ. ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రవ్వా అనిను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ప్రియులరా, దేవుడు చెప్పాడు అండి అబ్రాముతో. అబ్రాము వెంటనే విధేయుడైనట్లుగా ఇప్పుడే మనం చదువుకున్నాం. విధేయత వలన తన యొక్క జీవితంలో అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ టు ఒబే ద లార్డ్స్ కమాండ్ హియర్. ఇది చాలా పరీక్షతో కూడిన మాటిది. అబ్రహమా, నీకు ఒక్కడైన నీ కుమారుడు, నీవు ఎక్కువగా ప్రేమించు నీ కుమారుడు, నీ ముదుసలి వయసులో నీకు కలిగిన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించన్నాడు. నాకు బలిగా అర్పించు అనడంతో పాటుగా ఎటువంటి బలి ఇమ్మన్నాడో తెలుసా? నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ప్రియుల, బలుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో దహన బలి చాలా కష్టమైన బలి. ఆ బలి ఇవ్వడం ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ జోక్. అబ్రహాము యొక్క జీవితంలో అచంచలమైన విధేయత కావాలి అండి. అబ్రహాము వెంటనే దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా కనబడుతుంది. అబ్రహాము వెంటనే దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు అండి. వాక్యం వింటున్న ప్రియులరా, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క మాటకు ఎంతవరకు విధేయులం అవుతున్నామో ఆలోచించుకోవాలి. కనబడే తల్లిదండ్రుల మాటకే విధేయులం కాము కదూ. వాక్యాన్ని వింటున్న ప్రియ బాబు, అమ్మ, మీ అమ్మ కానీ మీ డాడీ కానీ ఏదైనా మాట చెబితే వింటున్నావా? నీకంటే పెద్దలు ఏదైనా మాట చెబితే వింటున్నావా? వినలేకపోతున్నావు అని అంటే నీలో విధేయత లోపించింది అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అవిధేయత నీ జీవితానికి ఆశీర్వాదకరం కాదు. అబ్రహాము విధేయుడైనాడు. ఈ మాట ఇంకా లోతుగా మీలో నిలవడానికి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన ఏలియా కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. కెరూతు వాగు ఎండిపోయింది. కెరూతు వాగు ఎండిపోయింది అని అంటే ఏలియా యొక్క జీవితం చాలా కష్టంగా గడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కాకులతో చెప్పాడు, కాకులారా కాకులారా ఇటు రండి అన్నాడు. కాకులు వెంటనే వచ్చేసేయండి. వచ్చేసిన కాకులతో దేవుడు చెబుతున్నాడు, కాకులారా కాకులారా, నా భక్తుడైన ఏలియా పలానా వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గరున్న ఏలియా దగ్గరకు ఉదయం వెళ్ళాలి, సాయంకాలం వెళ్ళాలి. ఉదయం వెళ్ళి సాయంకాలం వెళ్ళి మీరేం చేయాలి అని అంటే, ఉదయము సాయంత్రము
రొట్టెలు మాంసం తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి. అప్పటికి ఆ దేశంలో కరువు ఉంది. కరువు ఉందంటే ఎక్కడ దొరుకుతుంది భోజనం? అందులో రొట్టెలు మాంసం ఎక్కడ దొరుకుతాయి? రొట్టెలు మాంసం దొరికేది ఎక్కడనగా రాజుగారింటిలోనే దొరుకుతుంది ఇటువంటి సమృద్ధి అయిన ఖరీదైన ఆహారం. ఇప్పుడు కాకులారా మీరు రండి, ఏలియా దగ్గరకు మీరు రొట్టెలు మాంసం తీసుకుని వెళ్ళండి అని అంటే ఈ కాకులు రాజు ఇంట్లోనికి వెళ్ళాలి. దేవుని నామానికి స్తోత్రం. కాకులు వెంటనే దేవుని యొక్క మాటకు లోబడి ఏలియా దగ్గరకు రొట్టెలు మాంసము తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. విధేయత అంటే ఇది అచంచలమైన విధేయత. యోనా సముద్రంలో త్రోయబడ్డాడు. సముద్రంలో త్రోయబడిన వెంటనే దేవుడు ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ఓ తిమింగలమా ఇటురా, నా దాసుడైన యోనాను ఈ సముద్రంలో తోసేశారు, నువ్వేం చేయాలి అని అంటే యోనాను మింగి నీ కడుపులో 3 దినాలు పెట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. చేప దేవుని యొక్క మాట వింది. వింటున్నారు కదా? కాకులు దేవుని యొక్క మాట విన్నాయి. చేప దేవుని యొక్క మాట వింది. దేవుని దాసుడైన దానియేలును సింహాల బోనులో తోసేశారండి. మనుషుని చూస్తే సింహాలకు ఇంకా ఎంతో సంతోషం అన్నమాట, ఈ మనుషుని తినేసేయాలని. అప్పుడు సింహాలకు దేవుడు చెప్పాడు, సింహాలరా సింహాలరా, నా దాసుడైన దానియేలును మీరున్న బోనులో తోసేస్తున్నారు, నోరు మూసుకుని జాగ్రత్తగా ఉండాలి, నోరు తెరవడానికి వీల్లేదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. సింహాలు దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా చూస్తున్నాం. సముద్రంలో ఒకనొక దినాన శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. శిష్యులు ప్రయాణం చేస్తుంటే తుఫాను చెలరేగింది. తుఫాను చెలరేగితే శిష్యులు బెంబేలు చెందుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడు అనగా, తుఫాను ఆగు అన్నాడు. తుఫాను ఆగింది. ఇన్ని మాటలు నేను చెప్పాను. నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. జాగ్రత్తగా వినండి. కాకులు దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. జలచరాలు, చేపలు, జలచరాలు, తిమింగలం దేవుని యొక్క మాటకు లోబడింది. ప్రియులారా, సింహాలు దేవుని యొక్క మాటకు లోబడ్డాయి. తుఫాను దేవుని యొక్క మాటకు లోబడింది. నువ్వు దేవుని యొక్క మాటకు లోబడతావా? నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల మాటే నువ్వు వినవు, ఇక కనబడని దేవుని యొక్క మాట నువ్వు వింటావా? ప్రియ యవ్వన బిడ్డలారా, ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాను. ఒక తండ్రిగా, అంకులుగా, దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను. నీవు తల్లిదండ్రుల మాట వినకుండా జీవించడం నీకు ఆశీర్వాదకరం కాదు. మమ్మీ చెప్తుంది, ఒరే అలా తిరక్కరా, అటువంటి స్నేహాలు వద్దురా, ఆ అమ్మాయితో స్నేహం మానివేయి అని ఎన్నో నీ తల్లి చెబుతుంది, తండ్రి చెబుతున్నాడు. తల్లి కని పెంచిన తల్లిదండ్రుల మాటే వినకుండా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని మాట వింటావని ఏ రీతిగా అనుకోవాలి? ప్రియ బిడ్డలారా, ఇది ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది తల్లిదండ్రులు ఆ పాపతో చెప్తుంటారు, పాప వద్దమ్మా ఆ స్నేహం, వద్దమ్మా ఆ సంబంధం, ఎన్నో మాటలు చెబుతూ ఉంటారండి. ఆ పాప ఏమేమో చెప్తుంది. నా మనసంతా ఆయనకి ఇచ్చాను. ఏమిచ్చావు నువ్వు? నీ మనస్సు నువ్వు చెప్పమ్మా. ప్రియ బిడ్డలారా, యవ్వన జీవితం ఆ రీతిగా ఉంటుంది. యవ్వనంలో ఉన్నంత కాలం ఆ యవ్వనపు పొంగు జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ యవ్వనపు పొంగంతా సద్దుడిగిన తరువాత యవ్వన జీవిత విలువలు నీకు అర్థమవుతాయి. అప్పుడు చాలా పరితపిస్తావు. అంత అయిపోయిన తర్వాత పరితపిస్తే ఏమి లాభం? ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటకు లోబట్టం కొంచెం కష్టమే. ఆ కష్టంలో నీవు ఆనందాన్ని అనుభవిస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. ప్రియులరా,
ఈ మాట మీరు చూడండి. నీకు ఒక్కడైన నీ కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకును నీవు మోరియా దేశానికి తీసుకుని వెళ్ళు, అక్కడ నాకు దహన బలిగా అర్పించు. ఈ పరీక్ష మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము స్థానంలో నేనే కానీ మీరే కానీ ఉండి ఉంటే, ఓ దేవుడా నిన్ను ఎవడిమ్మన్నాడయ్యా, నేను ముసలివాణ్ణి అయిపోయాను, నా భార్యకు కూడా ప్రకృతి ధర్మము నశించిపోయింది, లేక నీవే ఇచ్చావు, నీవు ఇచ్చిన కుమారుణ్ణి అడగడం ఏం బాగుంది దేవుడా అని దేవుడి మీద నిష్ఠూరపు మాటలు పలకడానికి అవకాశం ఉంది. కాదంటారా? మీరు చెప్పండి ప్రియులారా. అబ్రహాము ఆ రీతి వాడు కాదు. అందుచేతనే అబ్రహామును దేవుని స్నేహితుడు అన్నారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఊరికే కాలేదు అబ్రహాము దేవునికి స్నేహితుడు, ఊరికే కాలేదు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నీకు నాకు తండ్రి వంటి వాడు అబ్రహాము. ఎందుకు చేతనగా అబ్రహాము యొక్క జీవితంలో అచంచలమైన విధేయత, దేవుని యొక్క మాటకు తూచా తప్పని విధేయత అబ్రహాము యొక్క జీవితంలో అది ఎంత కష్టమైనా నష్టమైనా కనపర్చాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మీరు ఆలోచించండి, దేవుడు అబ్రహామును ఈ రీతిగా అడిగేటప్పటికి ఇస్సాకు చేతికి అందొచ్చాడు. చాలా చక్కగా జరిగిపోతుంది అబ్రహాము యొక్క జీవితం. ఇరుగు పొరుగు వారితో ఎటువంటి కలహాలు లేవు, తన జీవితంలో ఏ లోటు లేదు. తన ముద్దుల కొడుకైన ఇస్సాకును ఇద్దరూ కలిసి చాలా గారాభంగా పెంచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనేనా దేవుడు అబ్రహామును పరిశోధించేది? ఈ పరిశోధన ఏమిటి? నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇమ్ము. ఇంకొక సంగతి మనం ఆలోచించాలి. ఈ 2వ వచనం చదువుతున్నప్పుడు, అబ్రహమా నువ్వు నాకు దహన బలిగా నీ కుమారుణ్ణి ఇవ్వు అన్నాడు. ఇవ్వు అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు ఎక్కువగా ప్రేమించే ఇస్సాకును బలిగా ఇవ్వు అంటే బాగుండేది. ఏమంటున్నాడు దేవుడు? ఇక్కడి నుంచి నువ్వు మోరియా దేశానికి వెళ్ళు అంటున్నాడు. అక్కడి నుంచి మోరియా దేశానికి వెళ్ళాలి అంటే 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల్లో అబ్రహాము తన యొక్క తలంపును మార్చుకోవడానికి అవకాశం ఉంది కదూ. ఎందుకు వెళ్ళమన్నాడు మోరియా దేశానికి? ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ అబ్రహాం యొక్క జీవితంలోని ఆ అచంచలమైన విశ్వాసం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా శరీరం వణుకుతుందండి. ఎందుకు చేతనగా నా యొక్క జీవితంలో ఇటువంటి పరీక్ష వస్తే నేను తట్టుకోగలుగుతున్నా? ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా యొక్క మనస్సు యెహెజ్కేలు మీదకు వెళ్ళింది అండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట మనం చదివినట్లయితే మన యొక్క ఒళ్ళు గగుర్పడుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు మీరు చదవండి. నేను కొన్ని వచనాలు చదువుతాను. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. నీకు నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి తీసివేసేస్తున్నాను. నువ్వు ఏడవడానికి వీల్లే, కన్నీరు కార్చడానికి వీల్లే. నీ కన్నులకు ఇంపైనది ఎవరు అనగా యెహెజ్కేలు భార్య. యెహెజ్కేలు భార్యను ఒక క్షణంలో దేవుడు తీసివేశాడండి. తీసివేసినప్పుడు ఇతడు చేసింది ఏమిటి అనగా ప్రియులరా 18వ వచనం, ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంకాలమున నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు నేను చేసింది ఏమిటనగా, నువ్వు చేసిన వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా వారితో ఆయన దేవుడు చెప్పింది చెప్పాడు. ప్రియులరా, యెహెజ్కేలు యొక్క జీవితంలో ఎటువంటి అగ్ని పరీక్ష, ఈ పరీక్షలో యెహెజ్కేలు ఏ రీతిగా జీవించాడు మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా అగ్ని వంటి పరీక్షలు వస్తాయండి. నా మటుకు నేను కానీ ఏ సేవకుడైనా కానీ ఈ విషయాలు చెప్పడం చాలా సులువు. పరీక్ష వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో తట్టుకోవడం చాలా కష్టం.
అటువంటి కృప, గ్రేస్ దేవుడు నాకు అనుగ్రహించాలి, వింటున్నా మీకు అనుగ్రహించాలి. ఇటువంటి విషమ పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉంటే దేవుని యొక్క అత్యధికమైన కృప కొరకు ప్రార్థించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా, పాప, బాబు, తమ్ముడు, చెల్లి, ఇటువంటి విషమ పరిస్థితులు గుండా, అగ్ని పరీక్షలు గుండా నీవు వెళుతూ ఉంటే ఒక ఉత్తరం రాయమ్మా, ప్రార్థన చేస్తాను. అబ్రహాము ఏ రీతిగా విధేయుడైనాడో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయాలు ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగని కృపా వాక్యం. చెప్పిన మాటలకు మనమందరము విధేయులమై దేవునికి ఇష్టాన్ని నెరవేర్చేవారంగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృపా తీర్మానం ఈ రాత్రిలో వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం నిన్ను చూడ కనులీయుమా దేవా నిన్ను పాడ స్వరమీయుమా నిన్ను చూడ కనులీయుమా దేవా నిన్ను పాడ స్వరమీయుమా. వ్యర్థక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిప్పివేయుము. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.